నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? నా పేరు ధనాయకులు ఉపేంద్ర అన్న. ఏ ఊరు? గోకనపల్లి అన్న. ఏ జిల్లా? ఖమ్మం జిల్లా అండి. వసుదా వాడినావా నువ్వు? వాడానండి. వసుదా వాడిన తర్వాత నీ తోటలో ఏం కనబడింది, ఏం రిజల్ట్ వచ్చింది బాబాయ్? వసుదా కొట్టాక 5 రోజులకి మంచి గ్రీన్ వేసి వచ్చిందండి. నలుపు వచ్చింది చేను. ఓకే. పూత పిందె జిల్లెడుతుందండి. ఓకే. ఈ దగ్గర గనుపండి. ఇది గనుపులో 3-4 పూతలు వచ్చినాయండి. ఇదే గొప్పతనం. గొప్పతనం ఇదేనండి. ఓకే. నలుపు వచ్చిందా తోట మొత్తం? వచ్చింది. చేను కూడా మెతకొచ్చిందండి బాగా. ఓకే. ఓకే. పూత బాగా వచ్చిందండి. ఇవ్వదండి పూత ఆపడుతుంది. గనుపులు చూడు పూత. అవును. జిల్లెడుతుంది. ఈ టైంలో ఈ పూత ఆపడుతుంది అంటే ఏందండి, నల్లి టైంలో ఈ పూత ఆపడుతుంది. అవును, బాగా ఆపడుతుందండి. కొట్టుకోవచ్చండి రైతు. ఓకే. రైతు కొట్టుకోవచ్చు. ఇగురు ఎలా వచ్చింది మీకు? ఇగురు దగ్గర ఇగురండి. దగ్గర ఇగురు చిట్టాకు మొత్తం చిట్టాకేనండి. ఓకే. కొట్టుకోవచ్చు. ఓకే. ఆ ఇగురుల మధ్యలో మొత్తం గనుపులు వచ్చినాయా? ఆ గనుపులు ఏందండి, ఒక్కోదానికి 3-4 వచ్చినాయండి పూతలు. 3-4 పూతలు వచ్చినాయండి. ఓకే. అందరూ వాడుకోవచ్చు దీన్ని? వాడుకోవచ్చండి. ధైర్యంగా వాడుకోవచ్చు రైతు. ఎకరానికి ఎంత పెట్టినావు దీని కాస్ట్? దీనికి ఎకరానికి లీటర్ అండి 600. 600. మరి 600 తక్కువ ఎక్కువ? తక్కువేనండి. కొట్టుకోవచ్చు. 600 రూపాయలతో ఇంత పోత అనేది నువ్వు నమ్మినవు? అసలు నమ్మలేదు. టైసర్ కొట్టినా రాదండి ఈ పోత పిండి. అంతేనా? నేను చెబుతానుగా, రాదు. ప్రతి రైతు వాడుకోవచ్చు. రైతు వాడుకోవచ్చు. ఈ మందు కొట్టడం వల్ల ఎంత పడ్డది? మందు కొట్టడం వల్ల 10 క్వింటాలు కాపాడదండి. నిజమేనా? నిజమేనండి. పోత పిందండి ఆపడుతుంది కండి. మల్లె పూల తోట ఆపడుతుంది. అవును.